హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ నక్షత్ర అయితే గదిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నిందనమాట. అప్పుడే గోరింటకు పిన్ని అయితే అక్కడ నక్షత్ర గదిలోకి వెళ్ళి, ఏంటమ్మాయి ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మరి ఇంకేం చేయాలి అంటే అక్కడ భూమికి మంగళ స్నానం జరుగుతుంది కదా, ఆ మంగళ స్నానంలోన నేను డ్యాన్స్ వేసుకుంటూ మంగళ స్నానం అండి అని డ్యాన్స్ వేసుకుంటూ ఉండాలా అని కోపంగా మాట్లాడింది అనమాట. ఎందుకమ్మాయి అలా మాట్లాడుతున్నావు, ఎందుకు కోపంగా ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే, మరి భూమికి అక్కడ పెళ్లి జరుగుతుంటే సంతోషంగా ఉంటే నేను ఇక్కడ బాధపడికి ఇంకేం చేయాలి అని అంటే, ఓ నువ్వు బాధపడే అవసరమే లేదమ్మా. ఎందుకు అంటే మీ అమ్మ పక్కా ప్లాన్ ప్రకారము ఒక స్కెచ్ చేసి పెట్టింది అంటే, ఏంటి ఏమి అని అంటూ ఉంటే అప్పుడే గోరింటాకు పిన్ని అయితే, లేదు భూమి పెళ్ళి కరెక్ట్ 12 గంటలకు కదా, అదే టైంకే డ్యాన్స్ అకాడమీలోన డ్యాన్స్ కూడా అదే ఫైనల్ రౌండ్ స్టార్ట్ అయ్యేలాన వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అక్కడ డ్యాన్స్ కరెక్ట్ 12 గంటలకే అయ్యేలా జరిగేలా చూసిందనమాట అని అనేసరికి, అవునా అయితే పెళ్ళి జరగదా అనేసి అంటూ ఉంటే, జరగదమ్మాయి, నేను అదే కదా చెప్తుండేది నీకు, డ్యాన్స్ అయితే వదులుకోలేదు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళినే వదులుకోవాలి అని అంటూ ఉంటే, అవును అవును కరెక్టే, అయితే ఇప్పుడు 2 సార్లు బావని మోసం చేసింది, మరి ఈసారి కూడా మోసం చేస్తుంటే ఇక ఏం ఆప్షన్, ఇంకేముంది, బావ అయితే ఖచ్చితంగా పెళ్ళికి వద్దనేస్తాడు, నీతోన పెళ్ళే వద్దు అనేసి గట్టిగా అరుస్తాడనమాట. ఇంకా అందరిలోన బావకి పరువు పోయినట్ల అవుతుంది కాబట్టి ఇక ఏ ఇబ్బంది లేకున్నట్టు ఈజీగా నన్ను చేసేసుకుంటాడు అని అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అప్పుడే డైరెక్ట్‌గా వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళేసి నక్షత్ర అయితే, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఇలా నా కోసం ఇంత చేస్తావని నేను అనుకోలేదు అని అంటూ ఉంటే అపూర్వకి కొద్దిగా షాకింగ్‌గా ఉన్నా కూడా సరేలే ఏదో టెన్షన్‌లోన అక్కడ ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్‌గా అయిపోయిందనమాట. అప్పుడే అక్కడ నక్షత్ర ఏం చేస్తుందంటే బయట బాల్కనీలో కూర్చొని పూల బకెట్లోన వాటర్ బకెట్లోన పూలన్నీ వేసేసి మంగళ స్నానంలాగా తలపైన నీళ్లు పోసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే గోరింటాకు పిన్ని, ఏంటమ్మాయి ఏం చేస్తున్నావు అంటే, అక్కడ భూమికి మంగళ స్నానం జరుగుతుంది కదా, మరి నాకైతే ఎవరు చేపియలేరు కాబట్టి నేనే చేసుకుంటాను అనేసి నక్షత్ర అంటూ ఉన్నిందనమాట. అప్పుడే ఏంటమ్మాయి ఏమి అంటే, మంగళ స్నానం నువ్వేం చేసావు అంటే, మరి గగన్ బావని పెళ్లి చేసుకోవాలంటే ముందు నేను మంగళ స్నానం చేయాలి కదా అని అంటే, అప్పుడే అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా, పెళ్ళి నీకెవరు చేస్తారు, అందులోన మీ అమ్మ అస్సలకే ఒప్పుకోదు అని అంటే, మా అమ్మ ఒప్పుకునేది ఏంటి, మా అమ్మ నా కోసం ఏదైనా చేస్తుంది, ఒప్పేసుకుంటుంది అంటే, అప్పుడే గోరింటాకు పిన్ని, మీ అమ్మ ఎలా ఉందో నువ్వు కూడా అలా అంతకి పై ఎత్తు వేసేదానిలాగా ఉన్నావు అనేసి అనిందనమాట. ఆ మాటలకైతే నక్షత్ర నవ్వుతూ ఉన్నిందనమాట. అప్పుడే గోరింటాకు పిన్ని ఏమనింది అంటే, సరే అమ్మాయి మీ అమ్మ ఒప్పుకుంటుంది, మరి మీ నాన్న ఒప్పుకోవాలి కదా అని అంటే, నక్షత్ర అయితే, నాన్న ఎవరు నాన్న, ఎవరికి అనేసి అంటూ ఉంటే, ఏంటమ్మాయి అలా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, మరి ఇక బావకి ఆప్షన్ లేదు కాబట్టి, ఎందుకంటే అందరూ చెవులు కొరుక్కునేలాగా నేను చేస్తాను, ఏమంటే ఎవరు ఇక పెళ్ళి ఆగిపోయింది ఏంటి ఈ అబ్బాయికి ఇలా జరుగుతుంది అనేసి అందరూ చెవులు కొరుక్కునేలా నేను చేస్తాను. అప్పుడు ఆప్షన్ లేకున్నప్పుడు బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఆ పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంకా నాన్నతో నాకేం పని ఏంటి అనేసి అక్కడి నుంచి బావ వెనకాల వెళ్ళిపోతాను, ఇక నాన్నతో పని లేదు ఎవరితో ఏంటి శరత్ చంద్ర అని అని కూడా వెళ్ళిపోతాను అనేసి అనడంతో గోరింటాకు పిన్ని అయితే నవ్వుతూ ఉన్నిందనమాట. కాకపోతే ఇక్కడ బిందు మరియు చరణ్ ఇద్దరు అక్కడ ఇవన్నీ మాటలు వినేశారనమాట. ఇద్దరు పక్కకు వచ్చేసి, అమ్మా నక్షత్రాన్ని ఇంత తక్కువ అంచనా వేసుకున్నాం కానీ నక్షత్ర భలే గడుసుదే, కాకపోతే నక్షత్రాన్ని మనం తక్కువ అంచనా అంటే పెళ్ళి అన్నయ్య పెళ్ళి కుదిరి సెట్ అయిపోతే బిందు మారుతుంది, నక్షత్రం మారిపోతుంది అనుకుంటే కానీ మారలేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారనమాట. ఈ పెళ్ళి జరిగేలానే మనం చేయాలి అనుకుంటూ ఉంటే అప్పుడే జరిగిపోతుంది కదన్నా ఇంకేముంది అంటూ ఉంటే, కాకపోతే ఇప్పుడు పెళ్ళి మరియు డ్యాన్స్ కాంపిటీషను, ఫైనల్ డ్యాన్స్ కాంపిటీషను ఇప్పుడే 2 ఒకే టైంకి ఉన్నా కదా, మరి ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే చూద్దాము అన్నయ్యతో మాట్లాడదాము, మావయ్యతో నా మాట్లాడు అని చెప్పింటి, మాట్లాడింటే మరి మావయ్య ఏమన్నాడో అడుగుతాము అనేసి భూమి దగ్గరికి చెర్రి అయితే వెళ్తాడనమాట. వెళ్ళి భూమి దగ్గర ఏమైంది భూమి అంటూ ఉంటే, నాన్న దగ్గర నేను వెళ్ళేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే, పెళ్ళి బట్టలతోన ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే, నాన్న అయితే ఆశీర్వాదమా
నువ్వు నాట్య కళాకారిణిలాగా నాట్య వేషభూషణంలోన నువ్వు వచ్చి ఉంటే నేను నీకు ఆశీర్వాదం ఇచ్చేదాన్ని నువ్వు అనేసి శరత్చంద్ర అనడంతో భూమి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. ఇదే విషయం చెర్రీకి చెప్పిందనమాట. సరే మావయ్య అయితే మన మాట వినలేదు కాబట్టి పెళ్ళికి అయినా డేట్ పోస్ట్‌పోన్ చేశారేమో అన్నయ్యని అడుగుదాము అనేసి గగన్‌కి కాల్ చేశాడనమాట. అంటే కాల్ చేసేసి ఇక్కడ శరత్చంద్ర చేసిండే పని అంతా చెప్పేశాడనమాట. అంటే అన్నయ్య మీరన్నా ఈ డేట్ ఏమన్నా పెళ్లి డేట్ ఏమన్నా పోస్ట్‌పోన్ చేశారా? అంటే నువ్వు డ్యాన్స్ అకాడమీకే డ్యాన్స్ కాంపిటీషన్‌కే నువ్వు వెళ్ళు అనేసి శరత్చంద్ర మావయ్య అన్నాడు అని అంటే మరి నువ్వు ఏమైనా చేంజ్ చేస్తావా అన్నయ్య డేటు అని అడుగుతూ ఉంటే అప్పుడే గగన్ అయితే కుదరదు చేయలేను నేను డేట్ అయితే పోస్ట్పోన్ చేయలేను అనేసి గగన్ అనడంతో భూమి అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన వీళ్ళు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తారా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశం.